ఎలక్షన్స్కి సంబంధించినటువంటి తీరు మారబోతుంది. మన కళ్ళెదురుగుండానే జరగబోతుంది. ఈవీఎంలు ఇవన్నీ కాకుండా ఇప్పుడు కొత్తగా ఫోన్ ద్వారానే ఓటు వేసేటటువంటి కాన్సెప్ట్ ఒకటి వస్తుంది. ఇదే కాకుండా 2025 నాటికి మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్ల సంఖ్య 4,16,00,000 ఉంది. కొత్తగా 50 నియోజకవర్గాలు ఏర్పడాలి. ఈ జనాభా లెక్కల సేకరణ అయిపోయి తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 225 నియోజకవర్గాలు అవుతాయి. అంటే ప్రతి నియోజకవర్గానికి 1,80,000 ఓట్లే ఉంటాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి 2 మండలాలు కలిపి ఒక నియోజకవర్గంగా ఏర్పరిచిన జరిగిపోతుంది. వాస్తవంగా 1962 అట్లాంటి టైంలో అయితే 60,000, 50,000 అట్లా ఉండేది. కొన్ని నియోజకవర్గాల్లో 50, 60, 70,000 ఓట్లు ఉండేవి. దాంతో ఒక 20-30,000 మందిని, అంటే అక్కడ 60,000 ఓట్లు ఉన్నప్పుడు ఒక 20,000 మంది ఓటు అయినప్పుడు 40,000లో మనం ఒక 15,000 సాధిస్తే కొట్టేస్తాం. ఇప్పుడు రేపు అదే జరుగుతుంది. 1,80,000 అన్నప్పుడు ఓట్లు తక్కువే. ఇక్కడ 1,80,000లో 30 తీసేయండి, 1,50,000 ఓట్లు లెక్క. అంటే 80,000 ఓట్లు సాధించేవాడు గెలిచేస్తాడు. కాబట్టి మొత్తం రూటు మారిపోబోతోంది. ఎవరికి ప్రయోజనం ఎవరికి నష్టం అనేది 2029 తర్వాతే తేలుతుంది.